నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. అనిరుద్ రవిచంద్రన్ ఒక రాక్షసుడు లాంటి తమిళ వాళ్ళు కూడా ఇలాస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో ఉన్న ఒక వ్యక్తి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళ్ అలాగే సౌత్ ఇండియా ఓవరాల్ ఇండియా మొత్తం మీద సూపర్ స్టార్ నటించిన రజనీకాంత్ గారు నటించిన కూలీ అనే మూవీ 1000 కోట్లు రాబడుతుంది అని చెప్తున్న ఈ మూవీకి సాంగ్స్ రాసిన రచయిత శ్రీనివాస్ మౌలి గారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ చిత్రం అలాగే శివకార్తికేయన్ నటించుతున్న ఈ మద్రాసి అనే చిత్రంలో కూడా ఆయన సాంగ్స్ అయితే రాయడం జరుగుతుంది. ఆయనతో ఇంటర్వ్యూ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ సార్. అండ్ ఫస్ట్ నాకు అడగాలనిపించిన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, అనిరుద్ రవిచంద్రన్ ఒక రాక్షసుడు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ అని అందరూ చెప్తూ ఉంటారు. అలాంటి ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఈ పాటలు రాసే ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అనిరుద్ గారితో నేను దాదాపు ఒక 9 సినిమాలు చేశాను. బీట్ జైలరు, ఓకే, వేటయ్యాను అండ్ కూలీ, ఈ 3 రజనీకాంత్ గారివి. అలానే ధనుష్ నటించిన తిరు సినిమా, అదే మేఘం అని చెప్పేసి దాంట్లో నామది ఓకే ఓకే అది అది చాలా పెద్ద చాలా హిట్. అది బిగ్గెస్ట్ మెలోడీ హిట్. అండ్ దాంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే తమిళ్ కన్నా కూడా తెలుగులో వ్యూస్ ఎక్కువ వచ్చాయి ఆ పాట. సో అలా చాలా పెద్ద హిట్స్ వచ్చాయి నాకు అనిరుద్ గారితో. ఒక రకంగా చెప్పుకోవాలంటే నా ప్రొఫైల్కి ఆయన మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ అయింది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఈ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే అనిరుద్ గారితో మొదటిసారి ఆయనతో పనిచేసింది నేను కేఆర్కే అనే సినిమా అనమాట. కన్మణి కతీజా ర్యాంబో అని. సమంత, నయనతార, మన విజయ్ సేతుపతి గారు. సో దాంట్లో వాళ్ళు ఒక మంచి మెలోడీ చేయాలనుకున్నారు. దానికోసం కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తుంటే బాగుంటుంది, వాళ్ళతో ట్రై చేస్తే అని అనుకున్నారన్నమాట. కానీ రీసెంట్గా ఏదన్నా హిట్ రాసిన వాళ్ళు ఉంటే బాగుండు, అంటే ప్రూవెన్ ఉన్న వాళ్ళు ఉంటే అని చూస్తున్నారు. అప్పుడు నాది ఏమో ఏమో అని ఒక పాట. ఎస్. సో దాంట్లో చాలా మంచి భావాలు, అది అందమైన పాట. నా ఫేవరెట్ అది. నైస్. సో అది చాలా మందికి ఫేవరెట్ పాట. ఇప్పటికి కూడా నాకు అందరు పంపిస్తుంటారు, వాళ్ళు పబ్కి వెళ్ళినప్పుడు అక్కడే పర్ఫామ్ చేస్తున్నారని. సో యా, ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ సాంగ్. సో దానిని వాళ్ళు రెఫరెన్స్గా తీసుకొని నాతోటి నాసేసి అని ఒక పాటని ట్రై చేశారు. సో వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు వీఆర్ ట్రయింగ్ దిస్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లెట్ us see, గివ్ ఇట్ యువర్ బెస్ట్ అని చెప్పారన్నమాట. సో అది వాళ్ళకి నచ్చడం, దాంట్లోనే ఇంకొక 3 వేరే పాటలు కూడా రాయడం జరిగింది. సో అక్కడి నుంచి నాకు ఆయనతోటి ప్రయాణం. అక్కడి నుంచి దెన్ లియోలో టైటిల్ సాంగ్ రాశాను ఆయనకి. బ్యాడాస్ రా తను సావు మోతరా అని. దాంట్లో చాలా మంచి మంచి ప్రయోగాలు. దాంట్లో కూడా పిల్ల పంచాయితీ లెట్టొద్దురా, నిన్ను పంచ నమాసెతారురా, లియో 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 తెలీదా, వెస్ట్రన్ టైప్ ఉంటుంది అలా అనమాట. సో అదంతా చేసుకుంటూ అలా ఆయనతో జర్నీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ. అంటే మీరు స్టార్ హీరోస్ కాదు, సూపర్ స్టార్స్కి రాశారు సినిమాలు. సూపర్ స్టార్స్కి రాశాను. ఐఎమ్ లక్కీ ఇనఫ్. ధనుష్ గారు కానీ, అంటే ఆ సినిమా తెలుగులో హిట్. ఈవెన్ లియో కూడా చాలా ఎగ్జైటింగ్ మూవీ, లోకేష్ కనగరాజ్ గారి ద్వారా. అండ్ అనిరుద్ గారితో అంటే బిగ్గెస్ట్ మూవీసే ఉంటాయి డెఫినెట్లీ. ఆయనతో మీరు యాప్ ఎలా ఉంటుంది? అనిరుద్ గారితో ఎలా చెప్తారు? మీకు ఏమైనా మార్చుతారా లిరిక్స్ రాశాక, లేకపోతే ఎక్కువసేపు ఏమన్నా రాయించుకుంటూ ఉంటారా? ఆయన స్టైల్ ఎలా ఉంటుంది మీతో? ఆయన స్టైల్ ఇంట్రెస్టింగ్. బేసిక్గా ఆయన స్టైలు చాలా ఈజీ టు వర్క్ విత్, వెరీ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు వర్క్ విత్. అయితే దెన్ అగైన్ బేసిక్గా ఈ నా శశి అనే ఏదైతే ఫస్ట్ సాంగ్ చెప్పానో, నేను దానికి 8 వెర్షన్స్ రాశాను అన్నమాట. సో అది నా ఫస్ట్ది. వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలా రాస్తే కరెక్ట్గా వెళ్తుంది, అదంతా తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది డ్యూరింగ్ దోస్ కరోనా టైమ్స్. అది కాబట్టి యూ హ్యాడ్ లాట్ ఆఫ్ టైం. సో బాగా ఎక్స్ప్లోర్ చేసాము. దెన్ వన్స్ వాళ్ళకి నా స్టైల్ నాకు వాళ్ళది అర్థమైన తర్వాత ఇట్స్ ప్రెటీ వెరీ ఈజీ థింగ్. వాళ్ళకి నా మీద కంప్లీట్ నమ్మకం కూడా ఉంటుంది. నేను డెలివరీ చేశానంటే అది డెఫినెట్గా క్వాలిటీ ఉంటుందని కూడా వాళ్ళు నమ్ముతారు. అలానే మాకు మంచి హిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ హిస్ స్టైల్. హీ ఈస్ వెరీ కూల్. వండర్ఫుల్. అంటే ఈ తిరు అనే సినిమా ఏదైతే ఉందో తెలుగులో
నిత్యమేనన్ గారు, మన ధనుష్ గారు, అలాగే రాశి ఖన్నా, ముఖ్యంగా రాశి ఖన్నా అండ్ ధనుష్ గారు కాంబో అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీరు రాసిన సాంగే ఎక్కువ హిట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే, అది తెలుగులో. అండ్ అలాగే ఈ లియో అనేది కూడా చాలా మెస్మరైజింగ్ సాంగ్ అది. అండ్ కమింగ్ టు కూలీ, ఈ సాంగ్ అనేది కానీ జనాల్లో చాలామందికి ఏంటి అంటే యూజువల్లీ తమిళ్ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నా కానీ లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వెంటనే చెప్పేస్తారనమాట ఇది బాగాలేదు అని చెప్పేసి. అలాంటి ఒక ఛాలెంజ్ ఉంది మీ ముందు. అలాంటి ఛాలెంజ్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సాంగ్ రాస్తున్నప్పుడు? సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తమిళ నుంచి మనం తెలుగు రాసినప్పుడు పాట తెలుగులో ధ్వనించడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అడ్వాంటేజ్ అయింది కూడా అదే. నాకు తమిళ్ రాదు, సో వాళ్ళు నాకు ట్యూన్ ఇస్తారు, సిచ్యువేషన్ చెప్తారు, ఓవరాల్గా యాక్చువల్లీ దాంట్లో హై లెవెల్గా చెప్తారు లిరిక్ కూడా ఏంటి వాళ్ళు చేశారని. బట్ దెన్ వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారనమాట. మనం ఏమి దానికి యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ కాదు నేను చేసేది. ఇఫ్ యు సీ నామది తీసుకుంటే తేన్మొళి అని ఉంటుంది, అది పూల తీగ చిలకమ్మ మాట్లాడట్లేదు, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అది మీనింగ్. మనం రాసింది నా మది పువ్వది వాడిపోతూ ఉన్నది. సో రెండిటికి అర్థం అంటే అదే జోన్లో ఉంటాయి, భావం అదే ఫీల్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ భావం. సో వాళ్ళ దగ్గర చేసినప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయము. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఓకే, అందువల్ల మనకి తెలుగులో మంచి ఫెయిర్గా ధ్వనిస్తుంది కాబట్టి హిట్ అవుతుంది. ఎందుకు అడిగానంటే సాంగ్ మంచిగా రాసి బాగుంటే ఎవరు కూడా పొగడరు, కానీ బాగపోతే వెంటనే ట్రాల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్. సో నాకు చాలా కాలం తర్వాత లైక్ తెలుగులో తమిళ నుంచి తెలుగు రాసినవి కూడా చాలా బాగున్నాయి అన్న రకంగా ఫీడ్బ్యాక్ వచ్చి నాకు ఆ రకంగా కూడా చాలా అడ్వాంటేజ్ అయింది అనమాట. అంటే ఈ కూలీ సాంగ్ ఏదైతే బయటకు వచ్చిందో చాలా ఎక్కువ మంది దగ్గర వైబ్ వినిపిస్తూ ఉంది. అండ్ సింబు గారు వాళ్ళ ఫాదర్ ఆయన స్టైలింగ్ నుంచి ఈ సాంగ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ సాంగ్ మీ దగ్గర నుంచి రాయించినప్పుడు అనిరుద్ధ్ గారు మీకు ఏం చెప్పారు? సో ఇది యాక్చువల్లీ ఆయనకు రాసిన అన్ని పాటల్లోకి ఇది కొంచెం బాగా విభిన్నమైన పాట. ఎందుకంటే రజనీకాంత్ గారు ఇదివరకు రాశాను, ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్ మనసిలాయో కూడా రాశాను నేను. చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. స్టెప్ ఎస్. సో మనసిలాయో రాశాను, దాంట్లో ర్యాప్ ఉంటుంది, దాంట్లో తెలంగాణ యాసతోటి మొదలు పెట్టుకొని చేశాను. అయితే ఈ పాట స్పెసిఫిక్గా ఇప్పుడు ఏదైతే మనం చికిటు వైపు పాట, చిటుకు అనుకున్నారు చాలా మంది. కాదు చికిటు అంటే అర్థం ఏం లేదు, జస్ట్ ఒక పదం, చికిటు అదే ఆయన అన్నారు అలా. సో అదే హుక్. అదేంటంటే ఆ పాట సినిమాలో లిప్ సింక్ ఉంటుంది. ఓకే, పాట మొత్తం లిప్ సింక్ చాలా పోర్షన్లో ఉంటుంది. అది కూడా రజనీకాంత్ గారి మీద లిప్ సింక్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు రాస్తున్న వాటిల్లో అత్యంత పెద్ద పాట ఇది. ఓకే, అనిరుద్ధ్ గారు ఉంటారు, లోకేష్ కనగరాజు గారు ఉంటారు, రజనీకాంత్ గారు ఉంటారు, ఇమాజిన్ ఇట్. అండ్ దెన్ దేర్ ఈజ్ లిప్ సింక్. ఇట్ ఈస్ నాట్ సమ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ దట్ ఈస్ గెటింగ్ ప్లేడ్. పలుకుతున్నారు, రజనీకాంత్ గారు మీ పదాలు పలుకుతున్నారు, దిస్ ఈజ్ యువర్ మోటివేషన్, గో అండ్ డూ ఇట్ అన్నారు. అయితే దాంట్లో కాంప్లికేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు తమిళ్లో అంటే కొన్ని క్లోజప్స్ కూడా ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆ ధ్వని కూడా కొంచెం న్యాచురల్గా ఉండాలన్నమాట, లిప్ సింక్ కనపడాలి. సో దానికి చాలా కేర్ తీసుకొని యాక్చువల్లీ వాళ్ళు నన్ను కేవలం దానికోసమే చెన్నై పిలిపించి, సో వెళ్ళి నేను చూసి ఏంటి ఎక్కడెక్కడ లిప్ సింక్ ఉంది మొత్తం నోట్ చేసుకొని నేను వచ్చి మళ్ళీ రాశాను అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ విత్ ద సాంగ్. దాంట్లో ఏదేది వద్దొద్దు నాతో సరదాలు, పాడెత్తి చేస్తా తిరణాలు, సింహాల వేట నా హాబీ బేట అంటాడు. అంటే ఒక రచయిత చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఒక హీరోని వాళ్ళు ఊహించుకోగలగాలి, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఫీల్ అవ్వాలి. అండ్ రాస్తున్న దాంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మీ దానికైతే లిప్ సింక్, తమిళ్ తెలుగు అనేది కొంచెం డిఫరెంట్ ఉండే ఆ లిపి, ఆ పదాలు అవంతా కూడా అది యాజ్ ఇట్ ఈస్ కనిపించడం అనేది ఒక సవాల్ అనే చెప్పొచ్చు. బట్ యూ మేడ్ వండర్ఫుల్ జాబ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇలా రజనీకాంత్ గారి దగ్గర నుంచి కానీ లేదా టీం నుంచి కానీ మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా? అంటే రజనీకాంత్ గారి గురించి ఏమీ రాలేదు, బట్ ఓవరాల్గా నాకు అనిరుద్ధ్ గారి టీం నుంచి నాకు ఎప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. స్పెసిఫిక్గా నామది రాసినప్పుడు, దెన్ లియో
రాసినప్పుడు దేవర్ మెస్మరైజ్, అంటే చాలా ఆశ్చర్యపడ్డా, అంటే ఎవరు రాసింది, భలే రాశాడు మళ్ళీ ఇది కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బాడాసుమ అయితే చాలా మంది రింగ్ టోన్ అది. అవునవునవును, దాంట్లో కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఈయనది మ్యూజిక్ కంపోజిషనే కొద్దిగా డిఫరెంట్ స్టైల్ కదా, స్పీడ్ కానీ స్పీడ్. అది బేసిక్గా ఏంటంటే మనకు కొంచెం లయ జ్ఞానం కొంచెం బాగా ఉంటే ఆయన దానికి బాగా పలుకుతాయి. యూజువల్లీ తమిళ్ డైరెక్టర్ అన్నప్పుడు అంటే జనరల్గా కామన్ ఆడియన్స్ కూడా డౌట్, తెలుగు రాదు కదా మరి వాళ్ళు మ్యూజిక్ ఎలా క్రియేట్ చేస్తారు, అంతా లిరిసిస్ట్ మీద ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి లిరిసిస్ట్ మధ్యలో ఆ బాండింగ్? అంటే మనకి పాట సాహిత్యం అనేది ముందు భావం కదా, భావం ఈజ్ యూనివర్సల్. అంటే ఇప్పుడు నాకు అమ్మంటే ఇష్టం అనే తెలుగువాడు అంతే అమ్మంటే ఇష్టం ఉంటుంది, తమిళ వాళ్ళకి అంతే ఉంటుంది, స్పానిష్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఈ భావాలు అనేవి యూనివర్సల్, అలానే మ్యూజిక్ కూడా యూనివర్సల్. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు మీడియం, ఒక మాధ్యమం భాష, అంతే తప్పితే అదేం బ్యారియర్ కాదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం రజనీకాంత్ గారిని చూసి ఆయన స్టైల్కి మనం కూడా ఇలేస్తాం, తమిళ వాళ్ళు కూడా ఇలేస్తారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఆ ట్యూను కల్చర్ ఏం డెలివరీ కావాలి మాట్లాడుకొని డెలివరీ చేసేస్తాం. సో ఇది ఈ కూలీలో ఈ చికిటు సాంగ్ ఎన్ని రోజులు పట్టింది? చికిటు సాంగ్ ఐ థింక్ కొంచెం ఫాస్ట్గానే అయింది, ఒక 3 రోజులు 2-3 రోజులు. అదే దాంట్లో కూడా వాళ్ళు ఇవన్నీ బాగా అనిపించాయి ఆయనకి, లైక్ సింహాల వేట నా హాబీ వేట, అంటే ఎవరన్నా ఏదో జింకను వేటాడడం అలా ఉంటుంది, నేను సింహాలనే వేటాడుతా అంటాడు. సింహం లాగా వేటాడడం కాదు, సింహాలనే వేటాడుతాడు. నెక్స్ట్ ఇంకొక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, అంటే తమిళ వాళ్ళకి బక్కోడు ఉంటే తెలుగు వాళ్ళకి బండోడు ఉన్నాడని చెప్పేసి ఆయన నోటి నుంచే ఒక వచ్చిందనమాట ఒక స్టేట్మెంట్. అలాంటి మన ఫేవరెట్ తమన్ గారు. తమన్ గారి సాంగ్స్ ఏంటంటే ఆల్ టైమ్ హిట్స్లో ముఖ్యంగా హెవీ బీట్ అనేవి చాలా ఇదనమాట. అందులో మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫైర్ స్టామ్, అంటే అందులో జపనీస్ లిరిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొన్న రిలీజ్ అయినప్పటి నుంచి అదొక పెద్ద బూమ్ అనమాట. ముఖ్యంగా అందులో లిరిక్స్ చాలా హైలైట్ ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ కాంబో, ఎలా క్రియేట్ అయింది, అండ్ ఈ ఆపర్చునిటీ స్టార్ట్ అయ్యాక ఎన్ని రోజులు పట్టింది సాంగ్, ఎలా జరిగింది? సో ఇదేంటంటే మీరు బాగా అబ్జర్వేషన్ బాగుంది మీది, బాగా చెప్పారు. సో సుజిత్ గారు తమన్ గారు వాళ్ళిద్దరిది మొత్తం క్రెడిట్ 100% ఆల్మోస్ట్. యూనో వాళ్ళకి చాలా మంచి విజన్ ఉంది. ఇఫ్ యూ అంటే మనకి వీడియోలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆ విజువల్, మీకు అది డిజైన్ చేసిన విధానం. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరికల్ వీడియోస్ ఇప్పటిదాకా వచ్చిన తెలుగులో నా మటుకైతే. ఎందుకంటే దాంట్లో సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంది. సుజిత్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అందుకని ఆయన చాలా డీటెయిలింగ్ ఉంది. లైక్ ఆయన ఇదివరకు మూవీస్ లో క్యారెక్టర్ల పేర్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. మీమ్స్ లో ట్రెండ్ అవుతుంది, అంటే ఆ క్యారెక్టర్స్ కి ఉన్న క్వాలిటీస్ వర్ణిస్తూ గబ్బర్ సింగ్ అంటే ఇట్లా అని. అవును, అంటే మీరు ఒక పాట చేసి బయటికి తీసుకురావడం కదా, దాన్ని ఎంత బాగా చేద్దాం అన్నది తపన అనమాట దాంట్లో. లేకపోతే ఇప్పుడు మనం అడగం కదా, ఇప్పుడు అవన్నీ పెట్టారా పెట్టలేదా అడగం, కానీ దే వాంట్ టు డూ అంత డీటెయిలింగ్ చేయాలనుకున్నారు. అలానే అది జపనీస్ లిరిక్స్ ఎందుకున్నాయి అన్న దానికి సినిమాలో జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ జపనీస్ లిరిక్స్ అది అవసరం అనమాట, అందుకని ఉన్నాయి. సో అది కూడా తమన్ గారు యొక్క థాట్. చాలా మంచి డిజైన్, సౌండ్ డిజైన్, నాకైతే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలా వర్స్టైల్ సాంగ్ అనేవి వస్తున్నాయి మాటలు. ఎందుకంటే ఒక పక్కన ర్యాప్ ఉంది, ఇంకో పక్కన జపనీస్ లిరిక్స్ ఉన్నాయి, ఇంకో పక్కన రాజ్ కుమారి గారు ర్యాపర్, అలాగే మీ లిరిక్స్ ఉన్నాయి, తెలుగు మిక్స్ ఉంది. సో ఇంత వర్స్టైల్ సాంగ్ ఇప్పటివరకు చూడలేదు అనే విధంగా కూడా వినిపిస్తూ ఉంది. మీకు ఇది రాయమని ఎలా చెప్పారంటే ఎలా కావాలన్నారు ఈ సాంగ్ చెప్పినప్పుడు? ఈ సాంగ్కి ఫైర్ అండ్ స్టామ్ అనే పేరే చెప్పారు అప్పుడు మీకు, లేదంటే అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫైర్ స్టామ్ అనే చెప్పారు. ఇది నాకు ఒకరోజు సుజిత్ గారు తను ఫోన్ చేసి ఇలా సో అండ్ సో కొన్ని లైన్స్ రాసి పంపించండి అంటే నేను రాశాను. ఆయనకి నచ్చి దెన్ తమన్ గారిని కలిసాం. మేము కలిసిన తర్వాత అది ఆయన అప్పుడు ఇంకా ట్యూన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి జర్నీ, మిగిలిన అన్ని పాటల కన్నా ఇది ఒక మంచి జర్నీ. ఎందుకంటే నేను దాదాపు ఒక 20 రోజులు ఉన్నాను వాళ్ళతోనే, ఇక కంప్లీట్ ట్రావెల్.
ఆ ప్రాసెస్లో లిరిక్స్ని రకరకాలుగా అప్రోచ్లు ట్రై చేయడం, ట్యూన్ని ఇంకా రకరకాలుగా ట్రై చేయడం, అదంతా చేసి ఫైనల్గా ఇప్పుడు మీరు వింటున్నది అన్నమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాతో పాటు విశ్వ గారు కూడా రాశారు ఈ దీంట్లో లిరిక్స్. సో ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట. అంటే ఒక రచయిత ఇంకో రచయితతో కలిసినప్పుడు అది ఎలా ఉంటుంది? కాస్త ఫైట్ ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్స్ లాగా నచ్చి పర్లేదు ఇద్దరం కలిసి రాద్దాం అలా ఉంటుంది? అంటే ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది, చాలా రేర్గా జరుగుతుంది. అది ఏంటంటే తమన్ గారు ఏం చెప్పారంటే మనందరం కలిసి పాట తయారు చేయాలి, ఓకేనా, మంచి అవుట్పుట్ డెలివరీ చేయండి అని చెప్పారు. సో నాకును విశ్వ గారికి చాలా మంచి ర్యాప్ కుదిరింది. సో ఐ థింక్ ఒక 5 రోజుల దాకా మేము టుగెదర్ ఆ లిరిక్స్ పైన పనిచేసాము కలిసి. అండ్ దెన్ ఈవిడ మన రాజమ్మని ఆవిడ కూడా ఉన్నారు కదా, ఆవిడ అండ్ దెన్ ఈ జపనీస్ లిరిక్స్ అన్నీ ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. జనరల్ యాక్చువల్లీ హాలీవుడ్లో కొలాబరేటివ్ రైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో వీ సిట్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ ద థాట్స్, రైట్. ఇప్పుడు మనం ఇలా చేద్దామా అలా చేద్దాం, ఓకే జపనీస్ పెడదాం, ఓపెనింగ్ జపనీస్ పెడదామా, ఇంగ్లీష్ పెడదామా. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమన్నా అంటే బాగా ఉందా ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఎందుకంటే ఏమే రాజా అని ఒక హిందీ సాంగ్ తీసుకురావడం కానీ, లేకపోతే గుడుంబ శంకర్ ఒక ర్యాప్ సాంగ్ తీసుకురావడం కానీ, కాస్త ఇన్నోవేటివ్ ట్రయల్స్ ఆయన చేస్తూ ఉంటారు, లేకపోతే ఆయన సినిమాలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేమో చూస్తే జపనీస్ కంప్లీట్గా. సో ఎలా అనిపించింది ఆయన పాట? ఆయన ఇన్పుట్స్ ప్రాబబ్లీ సుజిత్ గారు చెప్పగలుగుతారు, అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి. కానీ నాకు ఇన్పుట్స్ వచ్చింది మాత్రం ఫ్రమ్ తమన్ గారు అండ్ సుజిత్ గారు. వాళ్ళకి విజన్ ఉంది, నాకు చెప్పినప్పటి నుంచి దే హ్యాడ్ దిస్ విజన్. సో నేను ఫస్ట్ అయితే ఒక జపనీస్ ఓపెనింగ్ తోటి ఒకటి రాశాను యాక్చువల్లీ. సో దెన్ వీ థాట్ ఓపెనింగ్ జపనీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ దెన్ మేబీ హుక్ అవుతుందా లేదా అని దెన్ ఇంగ్లీష్ పెట్టారనమాట. సో యాక్చువల్ సాంగ్లో అయితే ముందు జపనీస్ ఉండాలి, జపనీస్ కూడా ఉండేది. అంటే వి ట్రైడ్ సెవరల్ వేరియేషన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఫైనల్ వర్షన్లో ఇలాగా ఇంగ్లీష్, తెలుగు, తర్వాత జపనీస్ అలా. ఎస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లోనండి జనరల్గా సాంగ్ వల్ల సినిమా హిట్ అవుతుంది. సాంగ్స్ ఏంటి అంటే మేజర్ బూస్ట్ ఏ సినిమానైనా జనాల్లోకి తీసుకెళ్ళడానికి. రాహుకి అదే జరిగింది. ఏమో ఏమో అనే సాంగ్ మీరు రాసింది ఏదైతే ఉందో ఆ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేసింది ఆ సాంగ్ అని చెప్పొచ్చు. అవును. అలాగే నిజానికి మీరేమని ఫీల్ అవుతారు టెక్నికల్గా, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, లేదా అనిరుద్ధ్ గారు కానీ, మీరు కానీ, తమన్ గారు కానీ, ఒక పాట వల్ల సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తుంది అంటే సినిమా హిట్ అవ్వడం వల్ల ఆ తర్వాత ఆ పాటకి ఇంకా ఎక్కువ ఉండిపోతుంది చరిత్రలో? అంటే బోత్ వేస్ యాక్చువల్లీ. మనకి ఫైనల్గా ఏం కావాలంటే మనం ఒక మంచి పాట రాయాలి, అది 10 కాలాలు అది హిట్ అవ్వాలి, 10 కాలాలు నిలబడాలి. దిస్ ఇస్ మన ఎండ్ ఆఫ్ ద గోల్, రైట్, ఎండ్ గోల్. అయితే మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మనకి ఇప్పుడు మన పాట హిట్ అవ్వాలి, కానీ అట్ ద సేమ్ టైం అది సినిమాకి కూడా హెల్ప్ అయ్యి సినిమా కూడా హిట్ అవ్వాలి, రైట్. ఇప్పుడు సపోజ్ మన పాట చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఆడకపోతే కూడా ఆ తర్వాత అంతగా వెళ్ళదు. లేదా అందరు కలిసిన వాళ్ళు బాగా రాశారండి మీరు, సినిమా ఆడుంటే బాగుండేది. అది యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్గా మనకు అది కాదు కావాల్సింది, మనకి పాట హిట్ అవ్వాలి, సినిమా కూడా హిట్ అవ్వాలి. వండర్ఫుల్. అంటే మీ థాట్స్ కానీ అవి చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు శ్రీనివాస్ మౌలి గారికి ఫేవరెట్ లిరిసిస్ట్ అంటే ఎవరు చెప్తారు మన తెలుగులో? నాకు సీతారామ శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నాకు ఒక లిరిక్ రైటర్గా మాత్రమే కాదు, యాక్చువల్లీ ఆయన నాకు ఆయన పాటల్లో నుంచి ఫిలాసఫీని తీసుకొని నేను యాక్చువల్లీ లైఫ్ చేసుకున్నా. ఆయన్ని నేను చాలాసార్లు కలిశాను. సో ఆయనకి నేను అభిమానిని. సో నేను ఒక పాటల రచయిత అయ్యే కన్నా ముందు నేను అసలు ఫస్ట్ సీతారామ శాస్త్రి గారి అభిమానిని, ఆయన ఫాలోవర్ని. అభిమాని అంటే కట్అవుట్లు పెట్టడం అది కాదు, ఆయన చెప్పేవి ఫాలో చేసేవాడిని నేను. ఆయన పాటలు మీకు బాగా ఫేవరెట్ పాట అంటే? చాలా పాటలు ఉన్నాయి, ఒకటని కాదు. యాక్చువల్లీ నేను ఈ మధ్య అభిమానులు అందరు కలిసి పుస్తకాలు రాశాను, ఆయన గురించి పుస్తకం రాశారు. దాంట్లో నేను లాస్ట్ ఇయర్ రాశాను, ఈ ఇయర్ ఎడిటర్గా బాధ్యత తీసుకున్నాను. సో దాంట్లో కూడా ఇది అంతా రాశాను, నాకు ఆయనతోటి జర్నీ అలా అని. దెన్ ఆయన పాటల్లో నాకు బాగా ఇష్టమైంది
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా, ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి అని ఒకటి ఉంటుంది. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట. ఒక విప్లవ గేమ్ లాగా అది అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది ఒక కమర్షియల్గా కూడా మనకి అందరికీ నచ్చుతుంది. అంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ లో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్ మిడ్ నైట్ ఒక 2 గంటలు, దర్ ఇస్ నో బడీ టు టాక్ అండ్ దెన్ యూ హ్యావ్ సో మచ్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు ఈ పాట వస్తే ఆయనే మన పక్కన కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అవును. ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, చెప్పుకోవడానికి నేను లేనా, ఏంటి నీ బాధ, మనకి తెలివి ఉంది కదా, బాధలకి తలొంచితే తెలివికి విలువ ఉంటుందా, సో మనం వెళ్ళి గెలవాలి కదా అనేది పాయింట్. సో అలాంటివి ఆయన వందల కొద్దీ రాశారు. అవును, అది. అండ్ ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారు ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు కూలీ అనేది. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక బిగ్గెస్ట్ ప్రమోషనల్ సాంగ్ మీరు రాశారు. అవును. ఒకే సాంగ్లో రజనీకాంత్ గారు, అనిరుద్ధ్ గారు, లోకేష్ గారు అండ్ అదర్ స్టాఫ్, అంతేకాకుండా శంభు గారి ఫాదర్ కూడా అందులో కనిపించారు. అవును. ఆ సాంగ్ అనేది ఇప్పుడు ఫ్యూచర్లో ఎంత గొప్పగా వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు? ఆ సాంగ్ అనే దాన్ని మీ బయోడేటాలో కానీ మీ ఆటోబయోగ్రఫీలో కానీ అది ఏ రేంజ్కి అది మిగిలిపోతుంది అనుకుంటున్నారు? అది డెఫినెట్గా చాలా మంచిగా మిగిలిపోతున్న మొత్తం లిరికల్ జర్నీలో. ఎందుకంటే రజనీకాంత్ గారితో 3వ సినిమా, అలా చాలా తక్కువ మందికి. జైలర్లో జుజుబీ కదా, జైలర్లో జుజుబీ పాట రాశారు. అదొకసారి హమ్ చేస్తారా? దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే, తన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే, ఆయన కాకి పొగరు రోషానికి కొడక మిగలవే, దినకంత్రి కన్నయ్య అన్నతో ఆటే ఆఖరులే అని వస్తుంది. విధి నిన్నే విడిసి కూసోదులే కొడక మిగలవే అంటే ఆయన విధి అనేది అది నిన్ను వదిలిపెట్టి కూర్చోదు, కొడక మిగలే ఉంటుంది. అలానే వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది సాంగ్ అది. ఇది విలన్ని అడ్రస్ చేస్తూ ఉంటుంది పాట. అందుకని ఫర్ ద ఫస్ట్ టైం నేను అంత మాసి పాట రాశాను యాక్చువల్లీ. దట్ వాజ్ అప్పటి వరకు నాకు అందరూ జుజుబి. అవును, దాంట్లో రకరకాల మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఇదేది వాల్కనో ముందా వేడుకలు, వాల్కనో ముందు వేడుకలు చేసుకోకు, అది లావాసెగల దావానలో కొడక మిగల. అంటే మాకు తెలిసినంత వరకు, మాకున్న కాస్త ఇన్ఫర్మేషన్లో నెల్సన్ గారికి తెలుగు లిరిక్స్ అంటే బాగా ఇష్టం. ఆయన కొంచెం అబ్జర్వ్ చేస్తారు. ఆయన ముఖ్యంగా తెలుగు లిరిసిస్ట్ కానీ తెలుగు డాన్స్ మాస్టర్లు కానీ ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అని చెప్పేసి తెలుసు మాకు. అవును. సో ఆయనతో ఎలా అనిపించింది వర్కింగ్? ఇది నేను నెల్సన్ గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాలేదు. ఇది చాలా క్విక్ టైంలో చేశాను. ఓకే. సో ఆల్మోస్ట్ నాకు రాత్రి 11:30కు అట్లా ట్యూన్ పంపిస్తే ఒక గంటన్నరలో రాసి 3:30 కల్లా నేను హమ్మింగ్ లిరిక్ రాసి వాళ్ళకి ఇచ్చేసాను. ఈ నైట్ 11:30 అంటే సారీ టు పాజ్, అనిరుద్ధ్ గారు ఇప్పుడు నైట్లో పని చేస్తారా? అవును, నేను కూడా నైటే పని చేస్తాను. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ నేను నైటే రాస్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు సడన్గా 1 గంట అవగానే అనిరుద్ధ్ గారు ఫోన్ వస్తే మీరు ఇంకా లైట్లే కామన్ అనుకుంటారు మీరు? జనరల్లీ ఎక్కువ నైటే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చిటుకు పాట కూడా, చికిటు పాట కూడా ఆయన పాడినప్పుడు నైటే పాడారు. పావుతకు 12ంటికి పాడి నాకు పంపిస్తే నేను విని ప్రొనౌన్సియేషన్స్ అన్ని చూసుకోవాలి కదా. వి డిడ్ ఇట్ ఇన్ ద మిడ్ నైట్, పావుతకు 12. సో చాలా బాగా అనిపిస్తుంటుంది ఒక తెలుగు రచయిత ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ మీరు ఎంత అంటే ఎవరెవరికి రాయాలనుకుంటున్నారు హీరోలకు కానీ? అంటే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మీ ఫేవరెట్ ఎవరైనా అంటే? అండ్ నేను అందరికీ రాయాలనుకుంటాను. ఒక హీరో అని అట్లా ఉండదు. అవును, అందరికీ రాయాలి, ఎక్కువ రాయాలి. వాళ్ళకి ఒక్కసారి రాస్తే కాదు, లేదా ఫైర్ స్టామ్ రాసాం అట్లా కాదు, వాళ్ళు ఎన్ని చేస్తే అన్ని రాయాలని ఉంటుంది మనకి ఆశ. నా మెయిన్ గోల్ ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాయగలుగుతాను. ఓకే, రైట్. సో మనకు మంచి ప్రేమ పాట ఏమో రాయగలుగుతాను. ఒక సారు సాంగ్ నా మదిపు అది నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం రాయగలుగుతాను.
ఇప్పుడు బ్యాడాసురా రాయగలుగుతాను, అవును, అది ఫుల్ మాస్ అండ్ ఫైరీ. మనసిలాయో రాయగలుగుతాను. దాంట్లో మీకు తెలంగాణ ఇదేది అదైతే ఆ హమ్మింగ్కి మేము అందరం హుక్ స్టెప్ ఉంటుంది కదా, మనసిలాయో, యా. దాంట్లో యాక్చువల్లీ తర్వాత ర్యాప్ కూడా ఉంటుంది, తెలుగు ర్యాప్ ఉంటుంది. అవునవును. యూనో 62 గోతిని దువ్వుకొమ్మ సిల్లర ఎట్టుకొమ్మ బొట్టుగమ్మ అని వస్తుంది. అది రాయడం చాలా కష్టం యాక్చువల్లీ. అవును. సో అలా ర్యాప్ అన్నప్పుడు వాళ్ళ ఆ స్పీడ్కి అందుకునే విధంగా పదాలు చాలా ఉండాలి మీకు. అది పదాలు దాన్ని అడ్డుపడకూడదు. ఆల్రెడీ చేసేసారు కదా. ఇప్పుడు ర్యాప్ ఇప్పుడు మనం అనుకొని ఆల్రెడీ చేసిన ట్యూన్లో మనం ర్యాప్ని ఇప్పుడు పెట్టాలి యాక్చువల్లీ అదంతా. సో ఇలాంటివన్నీ చేయగలుగుతాను. దీంతో పాటు నేను దేవకీ నందన వాసుదేవ అనే సినిమాకి దశావతారాల గురించి ఒక పాట రాశాను. మత్స్యమై సృష్టి రక్షణ, కూర్మమై బృహత్ ప్రేరణ, సూకరం పృథివీ ధారణ, వామన త్రిభువన పాలన, ఇలా అన్ని అవతారాలు తీసుకొని రాశాను అనమాట. అలా దశావతారాల గురించి రాయడానికి అవకాశం చాలా తక్కువ మందికి వచ్చింది. సీతారామ శాస్త్రి గారు దీంట్లో రాశారు మన కృష్ణమంది జగద్గురుంలో, వేటూరు గారు ఒక దాంట్లో రాశారు మన దశావతారంలో. అలా దీంట్లో కూడా నాకు వచ్చింది. దీంట్లో నేను నరసింహ అవతారం వీటన్నిటిని రాసుకుంటూ వచ్చి, సగము తెగిన ధర్మము గని స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని అఘము పెరికె నరకేసరి. అఘము అంటే పాపం, అఘము పెరికె నరకేసరి నరసింహుడు. ధనుజదమన దీక్ష ఝరి గరుడ గమన శౌరీహరి, భుజగ శయ్యను విశ్వాకృతి, కృష్ణలీల సృష్టి స్థితి. ఇప్పుడు మన విష్ణుమూర్తిని స్థితికారకుడు అంటాం అనమాట. కృష్ణలీల సృష్టి స్థితి, ఈ స్థితి అంతా ఉండే మెయింటెనెన్స్ బేసికలీ. హీఈస్ ద గై హూ మెయింటైన్స్ ఇట్. సో కృష్ణలీల సృష్టి స్థితి అని రాశాను. సో ఇలాంటివి కూడా నేను రాయగలుగుతాను అనమాట, కొంచెం బరువైన పదాలు. ఇది నేను భీమ్స్ గారితో చేశాను. భీమ్స్ గారితో కూడా ఒక 4-5 సినిమాలు చేశాను నేను. ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ యాక్చువల్. అంటే ఇప్పుడు బీట్ అనిరుద్ధ్ గారు, తమన్ గారు, భీమ్స్ గారు వాళ్ళు చేస్తే ఒక క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్మి మనకు ఒక అవకాశం ఇస్తే నిలబెట్టుకుని వాళ్ళతో జర్నీ చేస్తే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. అండ్ మీరు రాసిన ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు చార్ట్ బస్టర్స్. అండ్ మేము ఇప్పటికీ హమ్ చేసుకునే సాంగ్ ఏమో ఏమో అయి ఉండొచ్చు, లేదంటే రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్కి రాసిన మీరు సాంగ్స్ అయి ఉండొచ్చు, ఎల్ఐ దళపతి విజయ్కి రాసిన సాంగ్ అయి ఉండొచ్చు, పవర్ స్టార్ గారికి రాసిన ఈ ఫైర్ అండ్ స్టామ్ ఇప్పుడు లేటెస్ట్ సక్సెస్ అండ్ లేటెస్ట్ బూమ్ అని చెప్పొచ్చు అందరూ. అండ్ అంత కష్టపడి మీ సక్సెస్ ఇదంతా కూడా ప్యూర్గా. అండ్ మీరు డెఫినెట్లీ ఫ్యూచర్లో చాలా గొప్ప స్టేజ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఆడియన్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ సాంగ్స్కి కానీ, లేకపోతే నిజంగా థియేటర్లో చూసినప్పుడు మీ సాంగ్కి వాళ్ళు వీరలు వేస్తూ గోల చేస్తూ ఆ లిరిక్స్ని వాళ్ళు పదే పదే హమ్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎట్లాంటివి ఉంటాయి? ఉంటాయి. యాక్చువల్లీ రైటర్స్ జనరల్లీ వాళ్ళు ఇంట్రోవర్ట్స్ లోపల, అంటే బికాస్ దట్ ఈస్ హౌ వాళ్ళు సైలెంట్గా కూర్చొని థాట్స్ లోపలికి వెళ్ళి థాట్స్ చేసుకొని పాట రాస్తారు. నేను కూడా ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్, కానీ నాకు కూడా ఎవరైనా అప్రిషియేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. సో ఎవరైనా మంచి మంచి కామెంట్స్ లేకపోతే రివ్యూస్లో ఎవరో నిన్న పెట్టారనమాట, ఈ ఫస్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, అలలిక కదలక భయపడేలే, క్షణక్షణము ఒక తల తెగిపడేలే అని, ప్రళయము ఎదురుగా నిలబడేలే. అంటే ఆయనే ఇట్లా వస్తుంటే నేను ఇట్లా విజువలైజ్ చేసుకుని రాశాను అనమాట. ఇమాజిన్ ఒక పవన్ కళ్యాణ్ గారు అలా వస్తున్నారు, ప్రళయము ఎదురుగా నిలబడలే, మేటి ధాటికి లోకం హడలే. సో అలా ఇవన్నీ కూడా ఎవరో రివ్యూలో చెప్పారు చాలా బాగుందని. అలాంటివన్నీ కూడా నాకు నచ్చుతాయి. నా స్పాటిఫై ఆర్టిస్ట్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసిన ఆయన ప్రొఫైల్ ఓకే 400 పీపుల్ డైరెక్ట్గా శ్రీనివాస్ మౌలి గారు మొత్తం ఈ సాంగ్స్ అన్ని వస్తాయి. దాంట్లో కూడా నాకు మంచిగా చాలా వ్యూస్ ఉంటాయి అన్నమాట. స్ట్రీమింగ్ ఎప్పుడు ఓపెన్ చేసుకున్నా కానీ అబ్బో ఇంతమంది వింటున్నారేమో. ఈవెన్ జుజుబీ ఫర్ దట్ మ్యాటర్, అవన్నీ చాలా పెద్ద హిట్స్. లియో కానీ. సో నాకు ఓవరాల్గా మొన్న ఈవెన్ ఈయన అనిరుద్ధ్ గారు ఇక్కడ కాన్సర్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన పాట పాడారు అన్నమాట. దట్ ఇస్ ఫస్ట్ టైం అంతమంది జనాల్లో నా పాటని నేను చూడడం. వండర్ఫుల్. అండ్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా తక్కువ మందికి అదృష్టం దొరుకుతుంది. నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ అని మీరు ఎలా అంటున్నారు, గ్రేట్ అంటే లక్కీ మేము అని చెప్పడానికి కూడా ఏ డౌట్ లేదు. ఎందుకంటే వైబ్ అయ్యే సాంగ్స్ ఇప్పుడున్న టైంలో రావడం చాలా కష్టంగా మారిపోతున్న టైంలో మీరు రాసిన ఈ సాంగ్స్ అన్నీ కూడా వైబ్ అయ్యే సాంగ్స్ అనమాట. లియో బడాస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఫైర్ స్టార్ కానీ, లేకపోతే కూలీ కిట్టు వైబ్ కానీ. సో ఇవన్నీ కూడా మమ్మల్ని చాలా మంచి మూడ్లోకి తీసుకెళ్తూ చాలా ప్రశాంతంగా అనిపించే సాంగ్స్. అండ్ డెఫినెట్లీ యాజ్ ఏ లిరిసిస్ట్గా మీరు ఎంతో గ్రేట్
ప్లేస్కి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఇలా ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. అండ్ తప్పకుండా కూలీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా తప్పకుండా దాని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కూలీ ఈజ్ వెరీ యాంటిసిపేటెడ్ మూవీ, బాగా చేస్తుందని. అలానే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కూలీ, దెన్ మదరాసి వస్తుంది, దెన్ మన ఓజీ వస్తున్నాయి. 3 కూడా చాలా మంచి సినిమాలు. సో నేను కూడా చూస్తున్నాను. దీని నుంచి కూడా నాకు ఫర్దర్గా ఇంకా మంచి ప్రాజెక్ట్స్లో చేయడానికి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.